రైతుల కష్టాలు అంతా ఇంత కాదు. వారు పండిస్తేనే తింటున్నాం. వారు సాది పెడితేనే కోసుకొని మరీ తింటున్నాం. రైతులు కష్టపడంది 5 ఏండ్లు నోట్లకు పోవు అని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి 140 కోట్ల మందికి తెలుసు. కానీ రైతులకు అనేక రకాలుగా నష్టాలు జరుగుతుంటే ఎవరు కూడా మాట్లాడరు. కానీ వేదికల మీద మైకు పట్టుకొని రైతుకు నష్టం జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుందని చెప్పి ఉత్త దంపుడు ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఎందరో మంది ఉన్నారు. కానీ ఇలా రైతుకు నష్టం జరుగుతుందంటే ముందుకొచ్చి మాట్లాడే నాదుడే లేక కరువైపాయే. ఇలా రైతులు జంతువులను సాస్తున్నారు, రైతులు పంటలు పండిస్తున్నారు. నీకు ధాన్యాన్ని అందించడం వల్లనే నువ్వు ఈరోజు అన్నం తినగలుగుతున్నావు. ఏదైనా సరే నువ్వు తింటున్నావంటే అది రైతు రూపమే. ఆ రైతు కష్టపడితేనే నువ్వు తింటున్నావే తప్ప కానీ నీకు సొంతంగా ఎక్కడి నుంచి రాదు. రైతు కష్టపడాల్సిందే. అయితే ఇక్కడ మొత్తానికి చెప్పేది ఏంటంటే రైతు అనే వాడిని మనం పట్టించుకోకుంటే రానున్న రోజుల్లో మనం తినడానికి తిండి కూడా దొరకదని చెప్పి మనం తెలియజేసుకుందాం. మనం అర్థం చేసుకుందాం. దేశానికి అర్థం చేసేటట్టు చేద్దాం. ఇక్కడ రైతులు ఇప్పుడు గొర్రెలు కబేలాలకు అమ్ముకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. కటిక వాళ్ళకు అమ్ముతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకంటే మేత లేదు. ఉత్తగానే ఉన్న భూమిని ఇప్పుడు ఆయన దున్ని ఏదో ఒకటి వేస్తుండు. పంతుందా పండట్లేదా తర్వాత సంగతి. కానీ ఆయన దున్నడం మొదలుపెట్టి గొర్రెలను కానీ, బర్రెలను కానీ, ఆవులను కానీ తదితరుల ఏ జంతువులను రానియకుండా చేయడం వల్ల జంతు ఉత్పత్తి కొద్దిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఈ రానున్న రోజుల్లో ఇటువంటివి చేసుకుంటూ పోతే జంతువులు, గొర్రెలు, మేకలు, తదితర ఆవులు, బర్రెలు ఏవి కూడా పాలు కూడా మనకు దొరకని పరిస్థితి. గొర్రెలు దొరకని పరిస్థితి, మేకలు, బర్రెలు దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.